హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. మనతో పాటు ఈరోజు చంద్రముఖి అక్క ఉన్నారు, ట్రాన్స్ కమ్యూనిటీ ప్రెసిడెంట్. అక్కకి ఈరోజు వెల్కమ్ చెప్దాం, ఎన్నో క్వశ్చన్ ఆవిడతో తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. అక్క మీరు చప్పట్లు కొట్టే చప్పట్ల సౌండ్ తోటి మీరు శపిస్తున్నారా, అవును. దీవిస్తున్నారా అని అర్థమవుతుంది. అవును. ఒకప్పుడు నాకు తెలిసి నా హ్మ్. చిన్నప్పుడు మేము ట్రైన్‌లలో వెళ్తున్నప్పుడు చప్పట్లు కొట్టి హ్మ్. మర్యాదపూర్వకంగా ఎంతిస్తే అంత అవును. తీసుకొని అవును. వెళ్ళిపోయేవారు. ఈ రోజుకి ఎలా అయిపోయిందంటే మేమేం అడుగుతామో నువ్వది ఇయ్యి. అంతే. లేకపోతే హరాస్. హరాస్. అక్కడ పక్కన చిన్న పిల్లోడు పడుకుంటాడు. ఈ పక్కన ఆడపిల్ల కూర్చుంటది. అవును. ఈ పక్కన ఎదిగిన వయసు అబ్బాయి ఉంటాడు. అవి ఏమి లేవు. ట్రైన్‌లలో ఇప్పుడు అవును. రీల్స్ వైరల్ అవును. అవుతున్నాయి. చూసే ఉండుంటారు. అవును. మీరు కొట్టే సౌండ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించి దానికి అర్థం చెప్తారా? యాక్చువల్లీ హిజ్రాలు చప్పట్లు అంటే ధ్వని, శబ్దం. హ్మ్. సాక్షాత్తు ఆ పరమశివుడి సౌండ్ అనేది మీకు ఆ! సైన్ ఏంటి? ఈ చప్పట్లు ఎందుకు కొడతాము అంటే 3 కొడతారు. హ్మ్. 1, 2, 3. హ్మ్. ఇప్పుడు నువ్వు రూ. 10 ఇచ్చిన తర్వాత హ్మ్. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నీ పైనున్న నెగెటివ్ ఎనర్జీ కానీ, నీ ఇంట్లో ఏదైనా ధూళి, దుమ్ము గాని, లేపోతే నీ పైన ఏదున్నా సరే పోవాలని, మంచి శుభం జరగాలని 3 చప్పట్లు కొట్టి బ్లెస్సింగ్ ఇచ్చి, ఆ హ్మ్. డబ్బులు తీసుకొని దేవుడు చల్లగా చూడాలి నిన్నని జెప్తారు. హ్మ్. 3 చప్పట్లు కొడతారు. హ్మ్. 3 చప్పట్లు దీవెన అనుకుంటే, 10 చప్పట్లు శాపమే. "ఏయ్ నా కొడకా ఎందుకియ్యవురా నువ్వు నాకు?" ఇప్పుడు చూసావా? ఆ! ఆ డిఫరెంట్ సౌండ్ ఒస్తుంది. ఇదొకలాగొస్తది. అవును. దేర్ ఈస్ ఎ సౌండ్ బేస్డ్ రియాక్షన్ ఇన్ ద హ్యాండ్స్ అన్నమాట. యెస్. ఈ చప్పట్లు ఎందుకు కొడతాము అంటే, ఎదుటి వాళ్ళుకి దీవించి వాళ్ళు సంతోషంగా ఉండాలని కొట్టేదే చప్పట్లు. హ్మ్. ఈ కోపమొచ్చి ఇవన్నీ కొట్టేది ఇది అల్లరి కిందకొస్తది. హ్మ్. చప్పట్లు కొట్టినప్పుడు, దీవించేటప్పుడు కొట్టే సౌండ్ ఒకలాగుంటది. కోపం పడ్డప్పుడు ఒకలాగుంటది. మనం ఆపదలో ఉన్నప్పుడు కొట్టే సౌండ్ ఇంకొకలాగుంటది. హ్మ్. బట్ మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిందేంటంటే చాలా శుభప్రదం. కొత్తింటి హ్మ్. గృహప్రవేశానికి లోపలికి రాంగానే ఆ దేవుడు నిన్ను చల్లగా చూడని అవును. అని అది ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటే ఈ చప్పట్లకి, ఇది కూడా ఒక బ్లెస్సింగ్ అన్నమాట. ఆ సౌండు పక్కన గల్లీలో కొడితే ఇక్కడికి వినిపిస్తది. అవును. వస్తున్నారురా అవును. వీళ్ళు. వీళ్ళ అవును. కోసం డబ్బులు రెడీ చేసుకొని చేసుకోవాలి. పెట్టుకోవాలని అవును. నాకు అవును. చిన్నప్పుడు మా డ్యాడీ అయితే ఇలాగే చేసేవారు. అవును. మా పక్కన గల్లీకి వస్తుంటే వాళ్ళొస్తున్నారు మా అమ్మని అడిగి ఏదైనా హ్మ్. చేంజ్ ఇచ్చేవారు. అవును. ఆ సౌండ్ ఎంత వినసొంపుగా కూడా ఈ ఉండేది. సౌండ్ ఎంత ప్యూర్ ఆఫ్ సౌండ్ అంటే, యెస్. యెస్. ఒకవేళ 100 మంది హిజ్రాలు ఒక దగ్గర కూర్చొని ఈ సౌండ్ కొడుతూ ఆ దేవుడిని ప్రార్థన చేస్తే, దేవుడు దిగొస్తాడేమో. సాక్షాత్తు శివుడు దిగొచ్చి తాండవం చేసేంత వైబ్రేషన్ ఒస్తది. యెస్. కానీ దీన్ని నెగెటివ్‌గా ఇప్పుడున్న జనరేషన్ వాడుతుంది గానీ, చప్పట్లు, తాళి కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్‌గా ఎప్పుడు ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టేవాళ్ళం. హ్మ్. ఇప్పుడేమైపోయిందంటే తాళి అంటే దౌర్జన్యాలను చేయడం కోసము, డబ్బులు వసూలు చేయడం కోసం, ఎదుటివాడిని భయపెట్టడం కోసం కొడుతున్నారు కానీ, హ్మ్. యాస్ ఎ ట్రాన్స్ విమెన్‌గా నేను చెప్తున్నాను కదా! కిన్నెర, కింపురుషులుండేవాళ్ళు. ఓకే. ఒక యుగాల్లో, ఓకే. దేవత కాలాల్లో. హ్మ్. కిన్నెరలు అంటే ట్రాన్స్ విమెన్స్ అన్నమాట. హర్షం వ్యక్తం చేయడానికి, సంతోషాన్ని వ్యక్తం చేయడానికి, ఎదుటి వాళ్ళు ఏదైనా సాధించినప్పుడు మన సంతోషాన్ని తెలపడానికి కొట్టేది చప్పట్లు. హ్మ్. ఈ చప్పట్లు మేము డిఫరెంట్‌గా ఎందుకు కొడతామంటే, అది మాకు శ్రీ సైన్. దేవుడిచ్చినటువంటి వరం. హ్మ్. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు ఇచ్చినటువంటి వరం హ్మ్. గాబట్టి, మా నోటి వాక్కు కానీ, మా తిట్టు కానీ, మా దీవెన కానీ ఫలించాలని శ్రీరామచంద్రుడు మాకు ఇచ్చిన వరం అది. ఎందుకు అంటే 14 సంవత్సరాల వనవాసం చేసినప్పుడు, శ్రీరాముడు వనవాసానికెళ్ళేటప్పుడు అయోధ్య దగ్గర నుంచి నది దగ్గరికి వెళ్లి అయోధ్య ప్రజలారా, అన్నలారా, తమ్ములారా, పశుపక్షాదులారా మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత నేను తిరిగొస్తాను. అప్పటి వరకు మీరు మీ ఇళ్ళలోకి పోయి జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి అని ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఆయన మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పలేదు అని కొంతమంది, నాకు తెలిసి 9 మందో, 8 మందో డిజిట్ హ్మ్. నాకు తెలీదు. హ్మ్. వాళ్ళు అక్కడే ఉండి 14 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు బావుండాలి అని ఆహ్, శివుడిని ప్రార్థించారన్నమాట. వావ్! అప్పుడు ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు మళ్ళీ యమునా నది దగ్గరకొచ్చి నించున్నప్పుడు, "ఇదేంటి మీరిక్కడే ఉన్నారంటే" "రామా, రామయ్య తండ్రి అందరిని వెళ్ళిపోమని జెప్పావు. మమ్మల్ని జెప్పలేదయ్యా. అందుకే ఇక్కడే ఉండి, నువ్వు నీ వనవాసము మంచిగా కంప్లీట్ జరగాలి చేసుకున్నాం. అని మేము పైనున్న పరమశివుడికి ప్రార్థన చేశామంటే, మీరు నన్ను సంతోషపెట్టి, నా కోసం ప్రార్థన చేసినందుకు గాను మీ వాక్ శుద్ధి కలుగుతుంది మీకు" అని జెప్పి ఆయనిచ్చిన బ్లెస్సింగు, ఆయనిచ్చిన ఈ ధ్వని. వావ్! అంతే తప్ప ఏదో ఎవరో చేశారు, ఇట్లా చేస్తున్నారు అనేది కాదు. దేర్ ఈస్ ఎ హిస్టరీలో చాలా రాసుంది ట్రాన్స్ విమెన్స్ కోసం. హ్మ్. ఖురాన్‌లో రాసుంది, భగవద్గీతలో రాసుంది, బైబుల్‌లో రాసుంది. చాలా చాలా పెద్ద పుస్తకాల్లో ట్రాన్స్ విమెన్స్‌కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఉంది. హ్మ్. బట్ చాలామంది హిస్టరీ అంటే ఎవడు చదువుతాడులే అనుకుంటారు గానీ, అవును. పురాణాల్లో ట్రాన్స్ విమెన్స్ అంటే ఒక రెస్పెక్టబుల్ హ్మ్. హ్యూమన్స్. యాహ్!
హూ ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్స్. ఎస్ Yes. అబ్వియస్లీ అక్క ఎక్కువ ట్రాన్స్ జెండర్స్ కంటే ఇప్పుడంటే మన రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మీకు Yeah. ఒక గుర్తింపు వచ్చింది, Yes. మంచిగా Ah, ఒక కొలువు ఇచ్చారు. అవును. కానీ ఎక్కువ మంది ఒకవేళ చదువుకున్న వాళ్ళు కూడా Mm. ఇచ్చిన తర్వాత కూడా వై దే ఆర్ డూయింగ్ సెక్స్ వర్క్స్ అండ్ బెగ్గింగ్. Ah, అసలు ముందు నుంచి కూడా ఈ ట్రాన్స్జెండర్స్ అంటే మన అందరు మనం Mm. కాదు ఓ జనాలకి Mm. వాళ్ళు అటు పోతారా అవును. కుక్కట్పల్లి రోడ్ దగ్గర, అవును. ఐకియా దగ్గర, అవును. ఆ ఏరియాలో పోవాలంటే కూడా భయపడతారు ఆఫ్టర్ 11:30, అవును. 12. Yes. ఎందుకు ఇలాగా ఈ వీళ్ళు కూడా ఏం చేస్తుంటారు అక్క అసలు? యాక్చువల్లీ హిజ్రా కమ్యూనిటీకి ఓన్లీ రెండు పనులు చేస్తారు. Mm. ఆ రెండేంటంటే, ఒకటి ఆశీర్వాదం ఇచ్చి అడుక్కోవడం, కొత్త షాప్ ఓపెనింగ్‌లు కావచ్చు, Mm. పిల్లలు పుట్టిన చోట కావచ్చు, లేకపోతే కొత్త ఇంటి గృహ ప్రవేశాలకు, లేకపోతే పండగలకి, పబ్బాలకి ఇళ్ళ దగ్గరికెళ్ళి ₹10 అడుక్కుంటారు. అదొక వృత్తి. Mm. అది కాకుండా కొంతమంది చేసేది ఏంటంటే సెక్స్ వర్క్ చేస్తారు. ఈ సెక్స్ వర్క్ చేసేవాళ్ళు కూడా ఎవరు చేస్తారు అంటే, ఎవరికైతే బయటికి వెళ్లి అడుక్కుంటే మా చుట్టాలు చూస్తారు, ఇబ్బంది Mm. అవుతది, మేము ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగాం కదా అనుకునే వాళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు. ఇప్పుడేమైపోయింది అంటే, ప్యాంట్ షర్ట్ ఏసుకొని మగపిల్లలందరూ హిజ్రాలుగా గెటప్ ఏసుకొని అర్ధరాత్రులు నువ్వు చెప్తున్న ప్లేసెస్‌లో చాలా మంది మగపిల్లలు కొట్టి డబ్బులు లాక్కోవటం, Mm. వాళ్ళ ఫోన్‌లు లాక్కోవటం, వాళ్ళ మెడలో గొలుసులు లాక్కోవటం, వాళ్ళ ఉంగరాలు లాక్కోవటం. దీనివల్ల ఇప్పుడు సొసైటీలో ఉన్న జనాలు భయపడుతున్నారు. కానీ లాక్‌డౌన్ ముందు ఎప్పుడూ భయపడేవాళ్ళు కాదు. సెక్స్ వర్క్ ఎందుకు చేస్తారు అంటే, తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేస్తారు. సొసైటీ యాక్సెప్టెన్స్ చేయట్లేదు. హౌస్‌కి ఉండడానికి ఇల్లు మాకు రెంట్‌కి దొరకట్లేదు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతాం? అండ్ సొసైటీ మాకు ఎంకరేజ్ చేసింది కూడా ఈ 2 విషయాలలో. అవును. వేరే ఏ ఇప్పుడు నేనొక అవును. టీ షాప్‌కెళ్ళి నేను నీ దగ్గర ఉద్యోగం చేస్తా అంటే, నిన్ను పెట్టుకుంటే నా దగ్గరకొచ్చే కస్టమర్స్ రారు. ఆ రేంజ్‌లో డిస్క్రిమినేషన్ ఉంది. అవును. కొజ్జోళ్ళు ముట్టుకుంటే గూడా కొంతమంది కొజ్జోళ్ళని అంటే హిజ్రాలని గాని ముట్టుకోవడానికి గూడా ఇష్టపడరు. Mm. వాళ్ళు తింటుంటే గూడా ఆళ్ళ పక్కన కూర్చొని తినరు. Yes, అట్లా yes, చాలా వేల మంది, కోట్ల మంది ఉన్నారు. yes. ఈ డిస్క్రిమినేషన్స్ అన్నిటిని ఫేస్ చేసి ఈ 2 కూడా మేము చేసుకున్నటువంటి మాకు మేము ఎంచుకున్నటువంటి ఉపాధి ఫుడ్ కోసం, Mm. కడుపు నిండా అన్నం తినడం కోసమే చేస్తాను తప్ప ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులు ఏవి కాదు. Mm. అండ్ రేవంత్ సర్కార్ గారు ఉద్యోగం ఇచ్చింది ఓన్లీ 44 ప్లస్ 20 ఎంత 64 మెంబర్స్‌కి మాత్రమే ఉద్యోగం ఇచ్చారు. Mm. మిగతా వాళ్ళందరూ ఎలా బ్రతుకుతారు? Mm. ఇప్పుడు 44 మెంబర్స్‌కి హోమ్ గార్డ్ ఉద్యోగం ఇచ్చారు డిసెంబర్ 3 ఆఫ్ 2024. అండ్ 24లోనే మళ్ళీ నవంబర్ 1కి 20 మెంబర్స్ ట్రాన్స్ విమెన్స్‌కి Traffic. ట్రాఫిక్‌లో కాదు, మెట్రోలో Mm. ఇచ్చారు. టు సేఫ్‌గార్డ్ విమెన్స్ కోసం ఇచ్చారు. ఈ Mm. 2 ఆపర్చునిటీస్ రేవంత్ సర్కార్ ఇచ్చింది. ఇందులో ఎంతమంది చేయగలుగుతున్నారు? 60 మంది పనిచేస్తున్నారు. Mm. మిగతా మిగతా వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ రావాలి. వాళ్ళు ఏ రోజైతే ఉద్యోగాలు చేయగలుగుతారో. అండ్ ఇంకొకటి 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఏమిస్తారు? ఏమి అవును. ఇవ్వలేరు. వాళ్ళు అలా అడుక్కుంటూనే అవును. బ్రతుకుతారు. అవును. అందుకని ఏమంటున్నా అంటే, అందరూ ఉద్యోగాలు చేయలేరు. ఇప్పుడు ఆడవాళ్ళందరూ ఉద్యోగాలు చేయాలి, మగవాళ్ళందరూ ఉద్యోగాలు చేయాలి అంటే Mm. ఉద్యోగ అవకాశాలు కూడా కలగాలి. Mm. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఇంత కాంపిటీషన్ ఉంటే Mm. మాలాంటి వాళ్ళకి ఇంకెంత కాంపిటీషన్ ఉంటది? Exactly. యాక్సెస్ లేదు. Exactly. చాలా మంది చేయాలనుకుంటారు. ఇప్పుడు చదువులేని వాళ్ళు చాలా మంది జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు పెట్టి చంద్రమ్మ మాకు రేవంత్ అన్నతోటి మాట్లాడి అని నాతో చాలా మంది అంటుంటే, మేము ప్రభుత్వానికి ఎన్నో రకాల వినతి పత్రాలు ఇస్తూ ఉంటాం. Mm. ఆ వినతి పత్రాలు తీసుకొని చెత్తబుట్టలో వేసిన ప్రభుత్వాన్ని చూసాం మేము 10 ఏళ్ళు. Mm. నిజంగా 10 ఏళ్ళు నేను సెక్రటేరియట్‌కి ప్రతి నెల పోతుండే. ఏదో Mm. ఒక రిప్రజెంటేషన్ ఇయ్యడానికి పోతుండే. 1, 2 సార్లు కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిర్రు మాతోటి. ఆ తర్వాత ఇంతవరకు ఆ 10 ఏళ్లలో ఏ రోజు గూడా ట్రాన్స్‌జెండర్స్‌కి సంబంధించినటువంటి ఒక పని గూడా మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేదు. Mm. ఇమ్మీడియేట్‌గా రేవంత్ అన్న గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో, ఇమ్మీడియేట్‌గా మేము కలవడానికెళ్ళాం. ఒక Mm. సీఎంని, ఒక హిజ్రా కలవటం అనేది నాకు తెలిసి నేనే కలిసిన. మన ఇండియాలో మొత్తంలో. Mm. ఆ రోజు మేము మన రేవంత్ అన్న గారు ప్రజావేదిక పెట్టారు. నేను ఇంట్లోనే టీవీ చూస్తున్నా. ఆ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రేవంత్ అన్న గారు అక్కడికి రావడం జరిగింది. ఒక 200 మంది ఉన్నారు. అందరిని చైర్‌లేసి కూర్చోబెట్టారు. అందరూ మెమోరాండమ్స్ తెచ్చుకున్నారు. కొంతమంది రేషన్ కార్డ్ లేదని, కొంతమంది నా ఇల్లు కబ్జా చేశారని, ఎవరికి తోచింది వాళ్ళు Mm. తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ సొసైటీలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి సొసైటీలో యాక్సెప్టెన్సీ ఉంది. Yes. మగవాళ్ళు, ఆడవాళ్ళు వాళ్ళు. Yes. కానీ ట్రాన్స్‌జెండర్ నేనొక్కదాన్నే ఉన్నా. Mm. నేనిప్పుడు ఇంత పెద్ద లిస్ట్ రాసిస్తే అది పూర్తవ్వడానికి ఎన్నేళ్ళు పడతదో అని చెప్పేసి వి వాంట్ ఇండిపెండెన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ అని రాసిన. Mm. రాసి నేను డైరెక్ట్‌గా సీఎం గారి చేతికిచ్చిన. పక్కన బట్టి విక్రమార్క గారున్నారు. ఆ పక్కన మన పొంగులేటి సార్. ముగ్గురు నించొనున్నారు. ఇస్తే ఏందమ్మా అన్నారు.
మాకు మన తెలంగాణ ప్రభుత్వంలో ఇండిపెండెన్స్ కావాలన్నా, మాకు బ్రతుకు తెరువు లేదు, ఉద్యోగం లేదు, విద్య లేదు, ఉపాధి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. అడక తిని బతికే బతుకులు మావి. మమ్మల్ని కూడా గుర్తించండి అన్న. 2014లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్న, జడ్జిమెంట్ ఇచ్చింది నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని. ఇంప్లిమెంట్ చేయండి అన్న అని చెప్తే, అదేంది గత ప్రభుత్వం మీకు పెన్షన్స్ ఇస్తుందన్నది, ఏ ప్రభుత్వం మాకు ఇంతవరకు ఏమి ఇయ్యలేదన్నా అని చెప్పి నేను ఒక 5 మినిట్స్ మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత ఇమ్మీడియేట్‌గా సీఎం గారే రెస్పాండ్ అయ్యారు. వావ్! ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే, ప్రజావేదిక అంటే ఒక 1,00,000 మందొస్తారు. 1,00,000 మంది సమస్యలు క్లియర్ చేయగలుగుతారా సీఎం గారు అంటే, సీఎం గారు కూడా ఏం చేస్తారంటే, మెజర్ చేస్తారు. దేనికి ఇంపార్టెన్స్ ఇయ్యాలి, ఇంపార్టెన్స్. ఫస్ట్ దేని మీద యాక్షన్ తీసుకోవాలి అని అవును. చేస్తారు కాబట్టి, హి టుక్ అన్ యాక్షన్. అండ్ యెస్. ఇంకొకటి ఏంటి అంటే, ఆయన సీఎం కంటే ముందు ఒక సామాన్య మనిషి ఎన్ని సిగ్నల్‌లలో కొజ్జోలు అడుక్కుంటుంటే చూస్తుంటారు. చూస్తుంటారు. ఎంతమంది హిజ్రాలు ఆయన డోర్ కొట్టి సప్పట్లు కొడితే డబ్బులు ఇచ్చుండొచ్చు. ఇదంతా చూసారు కాబట్టి ఇమ్మీడియేట్‌గా వాళ్ళని ట్రాఫిక్ వాలంటీర్స్ గానే తీసుకున్నారు ఫస్ట్. యెస్. ఎక్కడ నిలబడి అడుక్కున్నారో అక్కడే నిలబడి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు అంటే క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ ప్రభుత్వం. దే ఫీల్ వెరీ ప్రౌడ్ ఆ అండ్ టైంలో. ఈవెన్ వి ఫీల్ వెరీ ప్రౌడ్ Yes. దట్ వి హావ్ బీన్ మేము సెలెక్ట్ చేసుకున్న ప్రభుత్వం, మేము ఓటేసి గెలిపించిన ప్రభుత్వం మా కోసం పనిచేస్తుందంటే మాకు కూడా సంతోషం. యెస్.